హాయ్ అండి. ఇంట్లో దోసపిండి ఉందని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద దోసపిండితో ఇలా గుంత పొంగనాలు వేసానండి. చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటే ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా వేసివ్వచ్చు. దోసపిండిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా, టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం వేసి ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. గుంత పొంగనాలకి ఇక్కడ నేను చూపిస్తున్నలాగా ఉండాలండి పిండి అనేది. అప్పుడే మన గుంత పొంగనాలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ గుంత పొంగనాల ప్యాన్ హీట్ అయ్యాక ముందే మనం ఆయిల్ వేసుకోవాలండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటేనే మన పొంగనాలు అనేది చాలా బాగా వస్తాయి అతుక్కపోకుండా. పిండి మొత్తం వేసాక మూత పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. మూత పెడితే పైన కూడా పిండి పిండిగా లేకుండా చాలా బాగా ఉడికేసిద్ది. ఆయిల్ వేసాక ఇలా ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ మరో సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచుకోవాలి. మరో సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పల్లి చట్నీ, పండు మిరపకాయ పచ్చడి దేంతో అయినా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్ లాగా ఇలా వేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. బాయ్ బాయ్. మరో వీడియోలో కలుద్దాం.